మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు ఆరాధనకు చేరువచ్చిన సహోదరి సహోదరులకు ప్రత్యేకమైన ప్రేమవందనాలు తెలియపరుస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి దేవాతి దేవుడు నీ ఎడల నా ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. నేటికి మనం సజీవులమై ఉన్నాం. దేవుని కృప. ఈ సమయం ముందు దేవుని యొక్క మాటలు మనము దైవ గ్రంథం నుంచి నేర్చుకుందాం. యెషయా గ్రంథాన్ని ఈరోజు మనం చదువుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయము. యెషయా గ్రంథం 62వ అధ్యాయము 2వ వచనం నుంచి 3 వచనాలు 4 వచనం వరకు చదువుకుందాం. జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. విడువబడిన దానిని ఇక మీదట నువ్వు అనబడవు, పాడైనదని ఇక నీ గురించి చెప్పబడదు. ఎస్బీబా అని నీకును, గూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గురించి ఆనందించుచున్నాడు. చదువుకున్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆస్వాదించుగాక. ప్రభునందు ప్రియులారా, శ్రద్ధగా దేవుని యొక్క మాటలు ఒక 40 నిమిషాలు మనసు పెట్టి వినాల్సిందిగా ప్రభు పేరట కోరుచున్నాం. ఇవి దేవుని మాటలు, ఇవి నా మాటలు కాదు. ఈ భూమి ఆకాశములు సృజించిన దేవాతి దేవుని మాటలు సాత్వికముతో మనం అంగీకరిస్తే మన జీవితంలో గొప్ప మేలు చూస్తాం. గత వారము వాక్యాన్ని చెప్పారు. ఒక 2 వ్యక్తులు, ప్రాముఖ్యంగా 2 వ్యక్తుల గురించి మనం గుర్తు చేసుకున్నాం. చెప్పండి వాళ్ళ పేర్లు. తుకీకు, ఒనేషి. వారి జీవితాలు ఎంత అద్భుతమైనవో, వారి జీవితంలో జరిగిన మార్పు ఏమిటో బైబిల్లో లేఖన ఆధారాన్ని బట్టి మనం చూసాం. తుకీకు మొదట ఎలాంటి వాడండి? ఏం పని చేసేవాడు మొదట తుకీకు? ఆర్తిమీదేవి యొక్క భక్తిపరుడు, విగ్రహారధికుడు. పౌలు బోధ చేత మార్చబడ్డాడు. ఒనేసిము ఎలాంటి వాడు? ఫిలెమోను ఇంట్లో పనిచేసి అక్కడ ఒక దొంగతనమో లేకపోతే ఇంటిలో నమ్మకంగా లేకపోవడం చేత ఆ ఫిలెమోను గారు జైలుకు పంపించేశాడు. అక్కడ పౌలు ద్వారా వాక్యం విని ఆ ఒనేసిము బ్రతుకును మార్చుకున్నారు. వారి పేర్లు మార్చబడ్డాయి. తుకీకు అనగా అర్థం ఏమిటి? అదృష్టం. నిజదేవుని ఎదుగుటయే నాకు అదృష్టం. పేరు మార్చబడింది. ఒక క్రొత్త పేరు వారికి పెట్టబడ్డాయి. తుకీకు అదృష్టవంతుడిగా మార్చబడ్డాడు. ఒనేసిము ప్రయోజనకరమైన వాడిగా మార్చబడ్డాడు. చాలా పేర్లు వారి గురించి మనము విన్నాం. ఈరోజు కూడా చదువుకున్న ఈ భాగాల్లో దేవుడు ఒక క్రొత్త పేరు నీకు పెట్టుదును అన్నాడు. ఎవరు పెడుతున్నాడు క్రొత్త పేరు? ఈ చదువుకున్న భాగాలలో సారాంశం మనం తీసుకుంటే, క్రొత్త పేరు నీకు పెట్టెదను అని ఇశ్రాయేలు దేశం గురించి, ఇశ్రాయేలు దేశ ప్రజల్లో, ఆ ఇశ్రాయేలు దేశంలో నివసించే ప్రజల గురించి ఈ మాట ప్రస్తావిస్తున్నాడు. ఇశ్రాయేలు అనే దేశం లేదా పట్టణం గురించి, తర్వాత అందులో నివసించే ప్రజల గురించి ఈ మాట అంటున్నాడు. నీకు యెహోవా నియమింపబో క్రొత్త పేరు నీకు పెట్టబడును అని అన్నాడు. యెరూషలేముకి ఒక క్రొత్త పేరు దేవుడు పెట్టబోతున్నాడు. ఆ పేరు పెట్టకముందు అది ఎలా కనబడిందంటే దేవునికి ఇష్టంగా కనబడలేదు. ఆ పేరు పెట్టక మునుపు అది ఎలా ఉంది అంటే, ఆ పేరులోని అర్థాలు మనం చూస్తాం. 4వ వచనంలో ఎస్బీబా అనే పేరు నీకు పెట్టబడుతుంది అన్నాడు. ఎస్బీబా నాకు అర్థం ఏమిటి?
పుట్టినోట్లో చూడండి అక్కడ ఇష్టురాలు. ఒకప్పుడు బెర్షలేము ఇష్టురాలు కాదు, దేవునికి ఇష్టురాలు కాదు. నువ్వు నాకు ఇష్టురాలవు అనే పేరు నీకు పెడతాను అన్నాడు. రెండవదిగా ఆ స్థలంలో మరొక పేరు రాయబడి ఉంది, బ్యూలా అనగా ఆ పేరుకి అర్థం ఏమిటి? పుట్టినోట్లో చూడండి, ప్రతివర్త. వా, ఎంత మంచి పేరండి. ఒకప్పుడు ప్రతివర్త కాదు బెర్షలేము. ఆ స్థలంలో నివసించే ప్రజలు ప్రతివర్తలు కాదు, కన్యత్వాన్ని పోగొట్టుకొని దారి పొడుగునటువంటి మొద్దులతో వ్యభిచారం చేసిరి అంటాడు. వ్యభిచారం అనగానే భౌతికమైనటువంటి స్త్రీ పురుష వ్యభిచారం కాదు. వ్యభిచారాన్ని ఈ సందర్భంలో ఒక విగ్రహారాధనను వ్యభిచారముతో పోల్చాడు. ఒకప్పుడు యెరూషలేము దాని ప్రాంతంలో నివసించే ఇజ్రాయేలీలు ప్రజలు దేవునికి ఇష్టలుగా లేరు, వ్యభిచారులుగా ఉన్నారు, విగ్రహారాధనతోనే ఉన్నారు. ఆ యెరూషలేము మొట్టమొదటిగా అది ఎలాంటిది అంటే, వాస్తవంగా ఈ యెరూషలేము ఇజ్రాయేలులకు అప్పగించక మునుపు ఈ యెరూషలేము ఎవరి స్వాధీనంలో ఉంది? బైబిల్ లేఖనాల ఆధారంలో మనం చూడగలిగితే ఈ యెరూషలేము అనే ప్రాంతం ఎక్కడుంది, ఎవరి స్వాధీనంలో ఉంది అని చూడగలిగితే దైవ గ్రంథము దానికి సరైన ఆధారం చూపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయము మొదటి 2-3 వచనాలు చదువుకుందాం. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, యెరూషలేము చేసిన హేయ కృత్యములను దానికి తెలియజేసి నీవు ఇలాగు ప్రకటింపుము. ప్రభువైన యెహోవా యెరూషలేమును గురించి ఈ మాట సెలవిచ్చుచున్నాడు. చూడండి యెరూషలేము యొక్క ఉత్పత్తి, నీ ఉత్పత్తియు నీ జననమును కానానీయుల దేశ సంబంధమైనవి. నీ తండ్రి అమోరీయుడు, నీ తల్లి హిత్తీయురాలు. నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమగుటకు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, చాలండి, బట్ట చుట్టకపోయిరి. ఈ చరిత్ర అంతా కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు. యెరూషలేము యొక్క తండ్రి ఎవరు? తల్లి ఎవరు? హిత్తీయురాలు. అంటే ఈ యెరూషలేము ఎక్కడ ఉంది అంటే కానాను దేశంలో ఉందండి. యెరూషలేము ఒకప్పుడు కానాను దేశంలో ఉంది. దాన్ని చూసినప్పుడు ఎవ్వరికి ఇష్టం లేనంత హీన స్థితిలో ఉంది. నిన్ను చూడగా నీకు బట్ట చుట్టకపోయిరి, నిన్ను చూడగా నిన్ను శుభ్రం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాకపోయిరి. ఎందుకంటే నీ జీవితం అంటూ అటువంటిది. కానానీయులు, హిత్తీయులు, పెర్జీయులు, ఎబీషీయులు, తర్వాత 7 జాతుల వారు నివసించే ఆ ప్రాంతంలో ఈ యెరూషలేము అనేది ఇమిడిపోయింది. ఇది చరిత్ర. చాలా హీనమైనటువంటి బ్రతుకు అక్కడ ప్రజలు బ్రతుకుతున్నారు. భయంకరమైనటువంటి పాపం, విగ్రహారాధన. ఈ యెరూషలేము ఒకప్పుడు ఎలాగుంది అని చూడగలుగుతుంటే చెబుతూ ఉన్నాడు, నీ ఉత్పత్తి, నీ జననము చూస్తుంటే నువ్వు పుట్టిన నాడు నీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా నాకు అసహ్యం చేసింది. దేవుడు మాట్లాడే మాటలు ఆ స్థలం గురించి, ఆ ప్రజల గురించి. నేను నిన్ను చూడగా నాకు ఇంతైనా ఇష్టం లేకపోయింది. యెషయా గ్రంథము మనం చదువుతూ వస్తున్నప్పుడు 1వ అధ్యాయము 26వ వచనములో నీతి తప్పిన పట్టణమా అని మాట్లాడతారు. విగ్రహములతో కూడినటువంటి పట్టణమా, పనికి మాలిన పనులు చేసే పట్టణమా. ఇది ఒకప్పుడు పేరు యెరూషలేము, ఒకప్పుడు పేరు. ఆ పట్టణాన్ని చూసినప్పుడు దేవుడు ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అలాంటి పట్టణాన్ని దేవుడు కోరుకుని ఆ పట్టణాన్ని ప్రేమించి, ప్రజల్ని ప్రేమించి ఒక చక్కటి పేరు పెట్టారండి. యెహోవా నీకు క్రొత్త పేరు పెట్టబోతున్నాడు. ఆ క్రొత్త పేరే
ఇష్టురాలో నాకు, ప్రతి వర్తువు నీవు. నిజంగా యెరూషలేము యొక్క జీవితం, అక్కడ నివసించే ప్రజలు తమ బ్రతుకులు మార్చుకున్నారు. ప్రియ సోదరి సోదరులారా, ఈ మధ్యాహ్న కాలమందు నీ జీవితంలో నీకు ఎలాంటి పేరు ఉంది? నువ్వు దుర్మార్గుడవా, ఒకప్పుడు అసహ్యుడవా, మోసగాడవా, దొంగవా, వ్యభిచారివా? లోకంలో ప్రతి మనిషి ఏదో ఒక కల్మషం చేత, చెడ్డ పేరు చేత పిలువబడుతూ ఉంటాడు. ప్రభు దగ్గరికి రా, నీ పేరు మార్చును, నీ జీవితాన్ని మార్చును. ఎలాంటి పేర్లతో పిలువబడుతున్నావు? ఇకనైనా ఈ వాక్యము చేత మనము సరిపోల్చుకుంటున్నప్పుడు ఎలా పిలువబడుతున్నాం? దేవునికి ఇష్టలుగా ఉన్నామా? ప్రతివర్తగా బ్రతుకుచున్నామా? ప్రభువుని పెట్టి లోకములు ఇష్టానుసారంగా జీవిస్తే మన పేరు ఇంకా దుర్మార్గంగానే ఉంటుంది, చెడ్డ పేరు అసహ్యంగానే ఉంటుంది. యెరూషలేము ఒకప్పుడు శపించబడ్డ పట్టణం. ఆ ప్రాంతము, ఆ ప్రజలు భయంకరమైనటువంటి వారు. ప్రభుల వారు దర్శించుట చేత ఆ ప్రాంతము, ఆ ప్రజలు మారిపోయారు. ప్రియ సోదరి సోదరులారా, అలాంటి పట్టణము కీర్తనలు 87వ కీర్తన 3వ వచనంలో ఎలా పిలువబడింది చూడండి. 87వ కీర్తన 3వ వచనం. దేవుని పట్టణమా, దేవుని పట్టణమా, మనుషులు నిన్ను గురించి మిక్కిలి గొప్ప సంగతులు చెప్పుకొని, మిక్కిలి గొప్ప సంగతులు చెబుతున్నారు. ఎంత మంచి మాట! మనుషులు చి అన్నారు ఒకప్పుడు, దేవుడు చి అన్నాడు ఒకప్పుడు. అదే పట్టణాన్ని ఈరోజు దేవుడు మెచ్చుకున్నాడు. మనుషులు కూడా పట్టణం గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. సోదరులారా, ప్రభుని నమ్మకపోతే, ప్రభునందు విశ్వాసం ఉంచకపోతే, నీ క్రియలను బట్టి నేను ఇచ్చి అనేవారు ఉండొచ్చు, నీ ప్రవర్తన బట్టి నేను అసహించుకున్న వారు ఉండొచ్చు. యెరూషలేమా, దేవుని పట్టణమా అని నువ్వు పిలువబడు. ప్రభు దగ్గరికి వస్తే ఆ ఘనత, ఆ గౌరవం దొరుకుతుంది. నీ పేరు మార్చుకో. నీ పేరు కొత్త పేరు పెట్టబోతుంది. పాత పేరు ఏదో ఒకటి ఉంటుంది, ప్రతి మనిషికి ఏదో ఒకటి క్రియలు బట్టి పేరు ఉంటుంది. నీ పేరు మార్చుకో, నీ స్వభావాన్ని మార్చుకో. ప్రభు దగ్గరికి వస్తే ఆధిక్యత దొరుకుతుంది. ఎలా మార్చబడాలి పేరు? ఎలా మారుతుంది పేరు? ఒకసారి న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాల్లో చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 1-2 వచనాలు. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమం గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు. గిలాదు యెఫ్తాను కనెను. గిలాదు భార్య అతని కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదనిది యెఫ్తా తన సహోదరుల యుద్ధ నుండి పారిపోయి తోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యుద్ధకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. ఇక్కడ చూడండి ప్రియులారా, ఒక కుటుంబం కనపడుతూ ఉంది. యెఫ్తా కుటుంబం కనపడుతూ ఉంది. అతని తల్లి మంచిది కాదు, అతని తల్లి వేశ్య కుమారుడైన యెఫ్తా మంచివాడా అంటే అతడు కూడా తోబో దేశంలో నివసించి అల్లరి జనం మధ్య ఉన్నవాడు. అల్లరి జనము అతని దగ్గర సంచరించుచూ వచ్చింది. తన బ్రతుకు ఒకసారి సరి చూసుకుంటే, అయ్యో నా తల్లి వేశ్య, నా జీవితం కూడా సరిగా లేదు, నన్ను ఎవరు కూడా మనిషివాడు అనట్లేదు. సొంతము అక్కడ తోడబుట్టిన వారే అసహించుకుంటున్నారు, వెలివేశారు. ఆ రోజు ఆ యెఫ్తా కుటుంబము ఒక చెడ్డ పేరు కలిగి ఉంది సర్వ సమాజంలో. వేశ్య కుటుంబముల నుంచి పవిత్రురాలైన ఒక కన్యక ఆ కుటుంబంలో జన్మించిందండి. ఆమె పేరు రాయబడలేదు, కానీ యెఫ్తా కుమార్తె అని రాయబడింది. ఎంతో పవిత్రురాలు. వాళ్ళ తండ్రికి, వాళ్ళ నాయనమ్మకు ఉన్న చెడ్డ పేరును తొలగించి ఒక మంచి పేరు కుటుంబాన్ని తీసుకురావడానికి ఆ బిడ్డ ప్రయాస. ఆ తర్వాత
ఆ యెఫ్తా యొక్క ప్రయాస కనబడుతుంది. ఒకప్పుడు దుర్మార్గంగా ఉన్నటువంటి కుటుంబం, చెప్పడానికి అసహ్యమేష కుటుంబం, వేశ్య కుటుంబంలో ఉన్నవాడు. ఏం జరిగింది? ఎలా పేరు మార్చబడిందంటే ఒక మాట చూడండి, 11వ అధ్యాయం 11వ వచనంలో, న్యాయాధిపతులు 11:11లో, కాబట్టి యెఫ్తా గిలాదు పెద్దలతో కూడా పోయినప్పుడు జనులు తమకు ప్రధానిగాను అధిపతినిగాను అతను నియమించుకునేది. అప్పుడు యెఫ్తా మిస్పాలో యెహోవా సన్నిధిని తన సంగతి అంతయు వినపించెను. చూడండి ప్రియులారా, జీవితంలో ఒక చెడ్డ పేరు మారడానికి, ఒక అసహ్యమేష పేరు మారడానికి చేయాల్సిన పని ఒకటి, హృదయంలో పశ్చాత్తాపం ఉండాలి, హృదయంలో ఒప్పుకోలు మనసు ఉండాలి. ఎప్పుడైతే మనం ఒప్పుకోలు మనసు మనలో ఉంటుందో, ఎప్పుడైతే పశ్చాత్తాపం ఉంటుందో, అప్పుడు పేరు మారుతుంది. అంతవరకు వేష కుమారుడు అన్నారు, అల్లరి జనం మధ్య జీవించేవాడు అన్నారు యెఫ్తాని. ఆ మాట విని తన హృదయంలో ఏమనుకున్నాడో కానీ మార్పు, పశ్చాత్తాపముతో దైవ సన్నిధికి వచ్చి తన సంగతి అంతా దేవునికి ఇచ్చాడు. ప్రభువా, నా తల్లి వేశ్య, నేను అన్నల జనం మధ్య నివసించాను. ఈ చెడ్డ పేరు ఇక సమాప్తి కావాలి. ఈ చెడ్డ పేరు నా శివులైనప్పుడు గుర్తయ్యా. పశ్చాత్తాపం, ఒప్పుకోలు. నిజంగా ఒప్పుకుంటే ఏమైందంటే యెఫ్తా ఒక న్యాయాధిపతిగా మార్చబడ్డాడు. ఇజ్రాయేల్ దేశంలోని ప్రధానులు, న్యాయాధిపతులు అందరూ వచ్చి, అయ్యా నీవే మాకు న్యాయాధిపతిగా ఉండాలి అన్నారు. యెఫ్తా కుమార్తె గురించి ఆ గిలాది పట్టణస్థులు నేటి వరకు ఆయన కన్యత్వం గురించి అంగలారుస్తూ ఉన్నారు. ప్రసిద్ధి చేయట కద్దు, ప్రసిద్ధి చెందిన కుటుంబంగా మార్చబడింది. కారణము ఒప్పుకోలు మనసు. నిజంగా ఒక మంచి పేరు దేవుడు మనకిస్తాడు. లోకములో ఎలాంటి వ్యసనాల చేత అలవాటైపోయి ఒక చెడ్డ పేరు కలిగి ఉన్నాను, నీ పాపమును ఒప్పుకో. యోహాను సువార్త 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 9 వచనం. యోహాను పత్రిక 1వ అధ్యాయం 9 వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఒప్పుకుంటే ఆయన నీతిమంతులుగా. ఎంత మంచి మాట. యెఫ్తా తన పాపమును తాను ఒప్పుకున్నాడు. యెఫ్తా తన సంగతి తాను ఒప్పుకున్నాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి వాలిలాగు వీధిలాగు అని ఒప్పుకోలేదు, చెప్పలేదు. అయ్యా, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను పరిశుద్ధంగా ఉండాలి, నా పేరు మార్చబడాలి. దైవ సన్నిధిలోనికి వచ్చి మన పాపమును మనం ఒప్పుకోవాలి. ఒప్పుకున్నావా? ఏనాడైనా నీ పాపను ఒప్పుకున్నావా? నీ పాపను ఒప్పుకోక కప్పి పెట్టుకుంటే, కప్పుకున్నది ఏనాడైనా ప్రమాదకరం. నీ పేరు మార్చడానికి దేవుడి లోకానికి వచ్చాడు. ఒప్పుకో. నీ పాపమునికి ఈ కూడికలో ఆయన క్షమించి పరిశుద్ధపరిచి నీకు కొత్త పేరు ఇవ్వడానికి ఉన్నాడు. ఆయన పేర్లు ఎలాంటివంటే, సోదరులారా, నీ పేరును మార్చి పరిశుద్ధ జనం, రాజులైన యాజక సమూహం, ఎఫెసీ పత్రికలో దేవుని ఇంటివారు. ఎంత మంచి పేరండి. మనం ఎవరో తెలుసా? దేవుని ఇంటివారం. నేను ఎమ్మెల్యే ఇంటివాడిని, ఒక సీఎం ఇంటివాన్ అంటే చాలా మంది గర్వంగా ఫీల్ అవుతుంటారు. దేవుని ఇంటివారం మనం. ఆ బిరుదు, ఆ పేరు, క్రొత్త పేరు మీకు ఇస్తారు. సోదరులను యెఫ్తా వలె ఈ కోడికలో నీ పేరు మార్చుకోవడానికి నీ పాపమును, జన్మకర్మ పాపమును పరిశుద్ధంగా బ్రతకడానికి ప్రయత్నించు. దేవుడు నేను ఎంతగానో యెఫ్తా వలె ఆశీర్వదిస్తాడు. త్వరగా మనం ముందుకు దాటిపోదాం. పేరు మార్చడానికి గల కారణాలు మనం చూస్తున్నాం. 2వ మాట చదువుకుందాం. అక్కడ యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. 62వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనంలో, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారినియు వారికి పేరు పెట్టబడును. ఎవరికి పేరు పెట్టబడుతుంది? పరిశుద్ధ జనము అని. ఎవరికి పేరు పెట్టబడుతుంది? విమోచించబడ్డవారు అని. యెరూషలేము నివసించే ప్రజలకి విమోచించబడ్డవారు,
ఎంత గొప్ప పేరండి ఇది, విమోచించబడ్డవారు. ప్రభు దగ్గరకు వచ్చి నీ పాపం ఒప్పుకుంటే విమోచకులు వీళ్ళు. విమోచకులు ఎక్కడుంటారు? విమోచకులు, విమోచకుల మధ్య ఎవరుంటారు, ఎలా ఉంటారు చూడండి. విమోచకులని పేరు పెట్టాడు. వీళ్ళు ఎక్కడుంటారంటే యెషయా గ్రంథం 35వ అధ్యాయము 9-10 వచనాలు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం. అక్కడ సింహం ఉండదు. చూడండి, విమోచించబడ్డవారు ఎక్కడ ఉంటే అక్కడ సింహము ఉండదు. క్రూర జంతువులు దాని ఎక్కవు. అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు. అక్కడ నడుచుదురు. ఈ మాట మన గుండెల్లో రాసుకోవాలండి. విమోచించబడ్డవారు అక్కడ నడుస్తారు. విమోచించబడ్డ వారి మధ్య ఎవరెవరు ఉండారంటే ఆయన చెప్పాడు, సింహము ఉండదు, తర్వాత క్రూర జంతువులు ఉండదు. ప్రియ సోదరులారా, మనమంతా విమోచించబడ్డవారం. మన మధ్య క్రూర జంతువులు లేవు, సింహాలు లేవు. దాని అర్థం ఏమిటంటే భౌతికమైన క్రూర జంతువులు కాదు, సింహాలు కాదు. అలాంటి స్వభావం కలిగిన వారు విమోచించబడ్డ వారి జీవితాల్లో ఆ స్వభావం అనేది ఉండదండి. విమోచించబడ్డవారు ఎలాంటి వారంటే క్రూరంగా ప్రవర్తించరు. విమోచించబడ్డవారు ఎలాంటి వారంటే ఒక సింహంలాగా బ్రతకరు. ఎట్లా ఉంటారంటే దీనికి ఉదాహరణగా నోవాహు కాలంలో నోవాహు ఓడ నిర్మించాడు. ఆ ఓడలో ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది మనుషులు ఉన్నారండి ఓడలో? 8 మంది మనుషులు. ఇంకెవరెవరు ఉన్నారు? అన్ని రకాల జంతువులు. క్రూర జంతువు ఉంది, పులి ఉంది, మేక ఉంది, పాము ఉంది, మింగిసం ఉంది, పిల్లి ఉంది, ఎలక ఉంది. ఇవన్నీ మిత్రులా, స్నేహితులా? కాదండి, బద్ధ శత్రువులు. అవి బద్ధ శత్రువులు. కానీ ఎలా కలిసి నివసించాయి? ఎలాగున్నాయి అక్కడ? విమోచించబడ్డ కుటుంబం అలాగుంటుంది. విమోచించబడ్డ కుటుంబము, ఆ కుటుంబములో, ఆ ఓడలో, ఆ సంఘంలో సింహము తన యొక్క స్వభావాన్ని మర్చిపోయింది. పాము తమ స్వభావాన్ని మర్చిపోయింది. తన స్వభావం ఏందో గుర్తులేదు. తన స్వభావం ఏమిటో గుర్తులేదు. ప్రియ సోదరులారా, దయతో ఈ మాటలు ఆలకించండి. విమోచించబడ్డ వారి జీవితంలో క్రూరత్వము, ఆ స్వభావం మర్చిపోవాలి. సింహము తన యొక్క స్వభావాన్ని మర్చిపోవాలి. పాము విషాన్ని వదులుకున్నట్టుగా మనుషులలో కూడా విషాలు, కోపాలు, ద్వేషాలు, అక్రమాలు, అవిధేయత అన్నీ వదులుకోవాలండి. విమోచించబడ్డవారు క్రొత్త పేరుది, క్రొత్త స్వభావం. అందుకే విమోచించబడ్డవారు అని వారికి పేరు పెట్టబడును. విమోచించబడ్డవారు ఎక్కడుంటారంటే వారి మధ్య కోపాలు, ద్వేషాలు, సింహాలు, క్రూర జంతువులు అస్సలు సంచరించవు. ప్రేమతో నోవాహు ఓడలు ఏ విధంగా అయితే ఉన్నాయో అన్ని రకాల జంతువులు వాటి వాటి స్వభావాన్ని అవి మర్చిపోయాయి. అక్కడ ఎట్లా మర్చిపోయావో పరలోకములో కూడా ప్రియులారా, భార్య నమ్ముకోలేదు, భర్త నమ్ముకున్నాడు, లేదా ఇద్దరు భార్య భర్తలు నమ్ముకున్నారు. పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మీ భార్య భర్తలమన్న గుర్తింపు ఉండదండి. ఆ గుర్తింపు ఉండదు. బైబుల్ లేఖనాధారాలు ఎన్నో మనం సరి చూసినప్పుడు భార్య భర్తల బంధం అనేది పరలోకములో ఉండదు. ఆ స్వభావం అంతా కూడా మర్చిపోయింటాం. దానికి ఆధారం లూకా సువార్త 16వ అధ్యాయములో నమ్మని వారికి గుర్తుంటుంది. అయ్యో, నేను బతికినప్పుడు నా భార్య ఉంది, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళు నమ్ముకొని పరమునకి వెళ్ళిపోయి నాకు ఈ బాధ వచ్చిందని వాడు ఏడుస్తారు. నమ్మిన వానికి అవన్నీ ఏమి ఉండవు. శరీర ఆశలు, శరీర బంధాలు ఇక్కడ ఏవైతే ఉన్నావో అవన్నీ కనుమరుగైపోతాయి. విమోచించబడ్డవారు అనే పేరు పెట్టబడును. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో, కావున మునుపటి ప్రవర్తన విషయములనైతే మోసకరమైన దురాశలను, చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని. చూడండి ప్రియులారా, మనం విమోచించబడ్డాం, మనలో కొన్ని వదులుకోవాలి. వదులుకున్న వారే విమోచించబడ్డవారు.
వదులుకున్న వారే విమోచించబడ్డవారు. పాత స్వభావాన్ని వదులుకోవాలి. విమోచించబడ్డ వారి జీవితాల్లో రాయబడిన మాట, ఇశ్రాయేలు ప్రజలారా మీరు పరిశుద్ధ ప్రజలు, యెహోవా మీ గురించి మాట్లాడుతున్నాడు. విమోచించబడ్డవారు మీరు, మీ మధ్య సింహాలు పురులు సంచరించు. ఏముంటుంది మరి 10వ వచనం చూడండి, యెషయా గ్రంథం 35 10వ వచనంలో, యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు. వారి తలల మీద నిత్యానందము ఉండును. ఆనంద సంతోషముల గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును. చూడండి పిల్లరా, విమోచించబడ్డవారు ఎప్పుడు సంతోషంతో ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, ఒక నిరీక్షణతో ఉంటారు. నిట్టూర్పు, దుఃఖము అవన్నీ ఎగిరిపోతాయి. విమోచించబడ్డవారు ఎంతో ఆశ్చర్యకరంగా ఉంటారు. త్వరగా ఇంకా ఒక 3 పాయింట్లు చెబుదాం. విమోచించబడ్డవారు అనే పేరు. మూడవదిగా ఎలాంటి పేరు పెడతారంటే, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం తిరిగి చదువుకుందాం. యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనంలో, పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారిని వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు. ఇదొక మాట చాలు. యెరూషలేమా నీకు మరొక పేరు పెడుతున్నాను. ఏమిటి పేరు అంటే ఆశింపదగిన దానం. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి. అమ్మ దయచేసి వాక్యం వినండి. యెరూషలేము ఇప్పుడు ఎలా ఉండబోతుందంటే, దేవుడు చెప్తున్నాడు, నీవు ఆశింపదగని దానవు. దేవుడు ఆ పట్టణం గురించి ఇచ్చిన సాక్ష్యము లేదా ఒక పేరు, ఆశింపదగని వారు. సోదరులారా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడ్డాము మనం. దేవుడు నీకు ఇచ్చే పేరు విమోచించబడ్డవాడు. మూడవదిగా చెబుతున్నాడు, ఆశింపదగిన దానవు నీవు. ఒకప్పుడు యెరూషలేము తన ప్రజలు ఎంతో ఆశించి యుద్ధాలు చేశారు ఆ న్యాయాధిపతుల కాలంలో. ఇక నుంచి నువ్వు ఆశించవు, ఎవరిని కూడా ఆశించవు. నిర్గమకాండం 20వ అధ్యాయము చూడండి 17వ వచనం. నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనం. 20వ అధ్యాయం 17వ వచనంలో, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు. ప్రియ సోదరులారా, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. నీకు ఇచ్చే పేరు పరిశుద్ధ జనం, విమోచించబడ్డావు. మూడవది చెప్తున్నాడు, నీవు ఆశింపదగిన దానవు. ఎవరిని ఆశించవు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నీ కష్టాన్ని అనుభవిస్తావు. నీకు చాలకపోతే దేవుడిని అడుగుతావు, మోసం చేయవు, ఇతరులు దోచుకోవు, పొరుగువాని ఆశించవు. పొరుగువాని ఇల్లు కానీ, పొరుగువాని భార్యని కానీ, పొరుగువానిది మరి దాసి కానీ ఏది కూడా నీవు ఆశించవు. ఆశింపని దగని వారం మనం ఆశిస్తున్నామా? ఆ పేరు మనకు వర్తించవు. ఆశింపకుండా మనం బ్రతకాలి. ఏమి ఆశించకూడదు? నేను కొన్ని మాటలు చెప్తాను, రెఫరెన్స్ రాసుకునండి. ఏమి ఆశించకూడదు అంటే, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష, ధనాన్ని ఆశించవద్దు. రెండవదిగా చూస్తాం హెబ్రీలకు రాసిన ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనంలో, వ్యభిచారము ఆశించవద్దు. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం, కంటికి ఇంపులమైన దాన్ని ఆశించవద్దు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం, నీ కంటి కనపడే బంగారం, వెండి, విలువగల వస్తువులు ఆశించవద్దు. సోదరులారా, ఇలాగ ఎన్నో రెఫరెన్స్లు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించాడు. ఆశింపవద్దు. పొరుగువాంది ఏది ఆశించవాకు. దేవుడు నిన్ను మెచ్చుకొని ఎస్బిభా భూల్యా ఇష్టరాలవు ప్రతి వర్తము నీవు. ఈ మాట దేవుడు మన విషయంలో మాట్లాడాలి, పలకాలి. ఆ పేర్లు కలిగి మనం బతకాలి. నిజంగా ఆశింపదగని పట్టణం ఆశించవద్దు. అక్కనాడు అబ్రహాము సొదొమ గొమొర్రా ప్రాంతంలో ఉన్నప్పుడు సొదొమ రాజు యొక్క ఒక వెండినైనా, నూలు పోగైనా
ఆశించలేదు. ఆశించలేదు. 2 గాడిదలు కలిగి ఎండవేళ గుడారం వెలపల ఒక చెట్టు కింద కాపురం చేశాడు. కుమారుల దగ్గర ఉన్నప్పుడు, అన్నజనులు ఉన్నప్పుడు, అయ్యా నువ్వు మహారాజు అంటే ఒక స్థలాన్ని, భార్య చనిపోతే ఒక స్థలాన్ని కూడా ఆశించలేదు. ఆశించవద్దు. ఆశింపదగని వారు మనం గుండెల మీద చేసుకొని చెప్పాలి, ఎవరిని ఆశించవద్దు, ఏమి ఆశించవద్దు. దేవుణ్ణి అడుగు, దేవుని దగ్గర మనం పొందుకుందాం. దేవుడిచ్చింది కొంచెమైనా అది జీవితకాలం సరిపోతుంది. బుడ్డిలో కొంచెం నూనె, కొంచెం పిండి, ఎక్కడ ఆశించలేదు విధవరాలు, ఏ ఇంటికి తిరగలేదు. విశ్వాసంతో బ్రతుకుదాం, ఎవరి దగ్గర ఆశించవద్దు. రోషం కలిగి క్రైస్తవులంగా మనం బ్రతకాలి. దేవుడు ప్రతివర్త అంటున్నాడే, ఆ విలువను మనం దక్కించుకోవాలి, ఆశించవద్దు. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 33వ వచనం పౌలు ఒక ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు చూడండి. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 33వ వచనం. 20వ అధ్యాయము 33వ వచనం. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములైనను నేను ఆశింపలేదు. చాలా ఎవని వెండైనా ఎవని వస్త్రమైన ఆశించలేదు. అవసరం వచ్చిందా? కష్టపడ్డాను, పని చేసుకున్నాను. ఆశింపదగని దానవు, ఈ పేరు కలిగి మనం బ్రతకాలి. పౌలు ఏనాడు ఆశించలేదు. ఇల్లు తిరిగి నాకు సహాయం చేయండి చేతులు తప్పలేదు. ఇలాంటి సేవని న్యాయాధిపతుల కాలములో సమయలు చేశాడు. ఇదే మాట అంటాడు, ఎవరిని యుద్ధనైనా నేను ఎద్దును ఆశించి తినా, అన్యాయం చేసి తినా, చేతులు దాటి అడిగి బతికానా, నాకు తినడానికి లేదు, మీ మధ్య నేను సేవ చేశాను కదా. ఎవరి దగ్గర నేను ఆశించాను? ఒక సవాలు వారి జీవితాలు. ఆశింపదగని వారు వీళ్ళు. నీ పొరుగు వారిది ఏది కూడా ఆశింపవద్దు. ఆశింపదగని దానవని నీకు పేరు పెట్టదను అన్నాడు. అలాంటి పేర్లు మనం కలిగి ఉందాం. అది కొత్త పేరు. విమోచించబడ్డవారు, ఆశింపదగిన వారు, ఇష్టురాలు, ప్రతివర్తు, ఇలాంటి పేర్లు కలిగి బ్రతికితే పరమందున దేవుడు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. 35వ అధ్యాయం 10వ వచనం యెషయా గ్రంథంలో చెప్తాడు, యెహోవా ఆనందించువాడు, సంతోషించువాడు. మన ఎందుకు దేవుడు సంతోషిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా? నీ అంతరంగాన్ని దేవుడి మధ్యాహ్నం చూస్తూ ఉన్నాడు. నా అంతరంగ స్వభావాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. దేవుని ఎదుట అందరం దిగంబరులమే, ఏం దాచుకోవడానికి వెళ్ళలేదు. దేవుని ఎదుట అందరం దిగంబరులమే. మన హృదయంలో ఎంత పాపం ఉంది, ఎంత చెడ్డ పేరు ఉంది. దేవుడు అది చూసి నీ పేరు మారుస్తాను రా అంటున్నాడు. ఉన్న పాట నా హృదయాన్ని మార్చుకొని ప్రభు దగ్గరికి రా. ఒక మాట చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. 5వదిగా చూడండి, యెషయా గ్రంథం 62వ అధ్యాయం 12వ వచనం చివరి భాగంలో, యెరూషలేమా ఆశింపతగని దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. ఇవన్నీ పేర్లేనండి. విమోచించబడ్డ వారిని పేరు, ఆశింపదగని వారిని పేరు, విసర్జించబడ్డని వారిని, విసర్జించబడవు నీవు. మనిషి ఎప్పుడు విసర్జించబడుతుడు? ఎలాంటి సమయాల్లో విసర్జించబడుతుడు? తన క్యారెక్టర్ని బట్టి. విసర్జించబడ్డ తర్వాత విసర్జించబడ్డ వ్యక్తికైనా, విసర్జించబడ్డ స్థలానికైనా విలువ ఉండదండి. దైవ గ్రంథాల లేఖల ఆధారాలను బట్టి చూస్తే విసర్జించబడ్డ పట్టణమైనా లేదా స్థలమైనా వ్యక్తులకైనా విలువ ఉండదు. దేవుడు విలువలేని మనల్ని విలువనిచ్చాడు. విసర్జించబడ్డవారు ప్రేమించాడు. నువ్వు విసర్జించబడవు అన్నాడు. విసర్జించబడ్డ స్థలాలు ఎలా ఉంటాయంటే, దైవ గ్రంథములో సొలొమోను కాలంలో ఒక సంగతి నేను చెప్తాను. హీరాము తూరు రాజైన హీరాము, జాగ్రత్తగా ఈ చరిత్ర వినండి. తూరు రాజైన హీరాము దేవుని మందిరం కోసం ఎంతో కష్టపడ్డాడు. కష్టపడితే అతని కష్టాన్ని చూసి సొలొమోను ఏం చేశాడంటే కొన్ని పట్టణాలు ఇచ్చాడు. ఎన్ని పట్టణాలు ఇచ్చాడు? 20 పట్టణాలు ఇచ్చాడండి. అన్న దయచేసి వినండి. 20 పట్టణాలు హీరాముకి ఇచ్చాడు.
హీరాము 20 పట్టణాలు తీసుకుని ఏమన్నాడంటే, రాజులు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం చూడండి. ఆ మాట చదువుకుందాం. రాజులు రాసిన మొదటి గ్రంథం 9వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో ఆ సందర్భం ఉంది. 9వ అధ్యాయము 10 నుంచి మనం చదువుకుంటూ వస్తే ఇప్పుడు 12వ వచనం చదువుదాం. 12వ వచనం. హీరాము సొలొమోను తనకిచ్చిన పట్టణములను చూచుటకు తూరు నుండి రాగా అవి అతని దృష్టికి అనుకూలమైనవిగా కనబడలేదు గనుక, నా సహోదరుడా, నీవు నాకిచ్చిన ఈ పట్టణములు ఏ పాటివెనను నేటి వరకు వారికి కాబోల్ అని పేరు. ఆ పట్టణాలకు 20 పట్టణాలకు ఏం పేరు ఉందంటే కాబోల్. పుట్టినోట్లు ఏమి ఇచ్చాడు? నిష్ప్రయోజనమైనటువంటి ప్రాంతాలు. హీరాము తీసుకున్నటువంటి పట్టణాలు లేదా సొలొమోను ఇచ్చిన పట్టణాలు అవి విసర్జించ పట్టణాలు, నిష్ప్రయోజనమైనటువంటి పట్టణాలు, ఎన్నిక లేని పట్టణాలు. ఆ పట్టణములు చూడండి, ఎన్నిక లేని పట్టణాలు. గలిలయ, ఆ ప్రాంతమైనటువంటి పల్లెలు, దెకపోలి, ఆ పట్టణాలన్నీ కూడా విసర్జించబడ్డాయి. పనికిరాని పట్టణములు హీరాముకిస్తే అతడు కాదన్నాడు. పనికిరాని వారమైన మన బ్రతుకులను ప్రభువు తీసుకుంటే ఎంత గొప్పగా మార్చాడు. లేదా పనికిరాని స్థలాలుగా పిలువబడ్డాయి ఆ రోజు హీరాము కాలంలో, సొలొమోను కాలంలో. ఆ పట్టణాలు, ఆ ప్రాంతాల్లోకి యేసు ప్రభు అడుగు పెడితే ఏం జరిగింది? యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి, 1 నుంచి 3 వచనాలు. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవదు. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనులు గలిలయ ప్రదేశమును మహిమ గలదానిగా చేయుచున్నాడు. అమ్మా, నీ జీవితంలో విసర్జించబడ్డావా? అయ్యా, నువ్వు విసర్జించబడ్డావా? నీ కులముతో విసర్జించబడ్డావా? నీ ఇంటితో విసర్జించబడ్డావా? ఎవరితో విసర్జించబడ్డావు? నీ జీవితంలోని అడుగు పెడితే నీ జీవితము మహిమ గలదానిగా మార్చబోతున్నాడు. నమ్ము. సాక్షాధారాలతో ఈ మాటలు దేవుడు చెబుతున్నాడు. ఇది ప్రవచనము. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో నెరవేర్పు ఉంది. ఆయన అడుగు పెట్టాడు ఆ ప్రాంతంలో. గలిలయ మీద మబ్బు ఉన్నది. అది విసర్జించబడ్డ పట్టణాలు మహిమ గలదానిగా మార్చాడు. ఆ గలిలయ ప్రాంతంలో ఎవరున్నారో తెలుసా? దయచేసి మాటలు వినండి. గలిలయ ప్రాంతంలో ఎవరున్నారో తెలుసా? విసర్జించబడ్డ వారు ఎవరో తెలుసా? ఆ ప్రాంత ప్రజలు. ఆ ప్రాంతంలో ఎవరు నివసించారో తెలుసా? పేతురు, అంద్రెయ్య, యోహాను, 12 మంది శిష్యులు విసర్జించబడ్డ పట్టణాల్లో ఉన్నారు. విసర్జించబడ్డ పట్టణాల్లో ఉంటే యేసు ప్రభుల వారు అక్కడ కాలు పెడితే ఏమయ్యారో తెలుసా? విద్యలేని పామరులు ప్రపంచాన్ని తిరిగేశారండి. ప్రపంచ మేధావులు నోటి మీద చేసుకున్నారు. వాళ్ళ బ్రతుకులు మారిపోయాయి. పేతురు, అంద్రెయ్య, యోహాను, యాకోబు విసర్జించబడ్డ పట్టణాల్లో ఉన్నారు. వీళ్ళు పనికిరాని వారుగా ఉన్నారు. దేవుడు దర్శించాడు ఆ పట్టణాన్ని. దేవుడు దర్శించారు వారిని. వారి జీవితాల్లో మార్పు. వారి జీవితాల్లో ఎంత మార్పు అంటే మహిమ గల వారిగా వారిని ఉంచాడు. ఎవరైతే కాదన్న వారిని దేవుడు అక్కడ శిఖరాల మీద నిలబెట్టాడు. ప్రభు దగ్గరికి రా. నీ జీవితంలో ప్రభు అడుగు పెడితే నీ జీవితం మార్చబడుతుంది. ఒకప్పుడు విద్య లేని పామరులు, చదువు సందలేని వారు వీరేంది, వీరు చెప్పే ప్రసంగం ఏంది, మేము వినాలన్నారు. వీళ్ళు శాపలు పట్టేవారు అన్నారు. విద్య లేని కారణం చేత, జ్ఞానం లేని కారణం చేత విద్యావంతులు, పాండిత్యం గల వారు హేళన చేశారు. వారి ముందే దేవుడు వారిని మహిమపరిచాడండి. ప్రియ సోదరులారా, విద్య లేదా నీకు? చదువు లేదా? అవి చూడవాకు. నీ నోటి మాంద్యమాతను చూడవాకు. నేను పాట పాడలేనని చూడవాకు. నీ హృదయంలో నీకు ప్రభు అడుగు పెడితే నువ్వు విసర్జించబడవు. ఒక్కసారి చరిత్రలోనికి వెళితే ఏ పట్టణాలైతే విసర్జించబడ్డాయో అక్కడ ఉన్నవారిని యేసు ప్రభుల వారు పట్టుకొని ఆ పేతురు, యోహాను ప్రసంగం చేస్తుంటే వారు ఏమన్నారు తెలుసా? ప్రజలు, ఇంత పాండిత్యము వీరికి ఎక్కడి నుంచి వచ్చింది?
ప్రియసోదరులారా, వీరు యేసు ప్రభువును కలిగిన వారు. ఆయన దర్శిస్తే వారి జీవితాలు మారిపోయాయి. వారి జీవితాలు మరణమే కాదండి, ఒకప్పుడు వారు ఎలాంటి వారంటే పేతురు, యాకోబు, యాకోబు ఎలాంటి వారంటే బహు కోపిష్ఠులు. ఏమైపోయారు? చివరికి ఏమయ్యారంటే మారిపోయారు. యాకోబు కోపం గలవాడే, యాకోబు కోపం గలవాడే, పేతురు అబద్ధం గలవాడే. ఎప్పుడైతే ప్రభు దర్శించాడో వారి జీవితాల్లో మార్పు. వాళ్ళు విసర్జించబడలేదు. ఇంకా దేవుడు మహిమ గల వారిని ఎంచాడు. ఇంకా దైవ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు నీ జీవితంలో కూర్చున్న తర్వాత మార్పు జరిగిందా? కోపాన్ని మానుకున్నామా? యాకోబు వలె ఆవేశాలు మానుకున్నామా? నేను విసర్జించబడిందా? నువ్వు దేవుడు కోరుకుంటున్నాడు జీవితంలో మార్పు ఉండాలి. ఒకనాడు దైవ గ్రంథంలో చూస్తే ఒక యాకోబు మోసగాడిగా పిలువబడ్డాడు. ఒక షారా జగడగొడ్డిగా పిలువబడింది. వారి జీవితాలు మారలేదా? వారి జీవితాలు మారిపోయాయి. ఒక మోసే కోపిష్టి. ఆ కోపిష్టి ఏమయ్యాడంటే ఎప్పుడైతే హృదయంలోనికి ప్రభు వచ్చాడు, సాత్వికుడు, భూమి మీద ఉండే సాత్వికులందరికంటే ఇతడు మిక్కిలి సాత్వికుడు. ఈ మధ్యాహ్నం కాలం ముందు నీకు దేవుడు ఒక కొత్త పేరు పెట్టాలని ఆశిస్తున్నాడు. నువ్వు విసర్జించబడవు. నీవు మార్పు చెంది అనేకులకు భూషణ కిరీటంగా ఉంటావు. కలగానే ఉంటావు. నీవు చేయి చాచేవాడుగానే ఉంటావు. చేయి చాచి అయ్యా నన్ను బతికించని చేయి చాపు. నీ జీవితంలో మార్పు దేవుడు చూస్తున్నాడు. ప్రభువు ఎప్పుడైతే ఆ గలియ ప్రాంతంలో అడుగుపెట్టాడో ఆ ప్రాంతం మారిపోయింది. ఆ ప్రజలు మారిపోయారు. నీ హృదయంలోనికి ప్రభుని ఆహ్వానించు. ప్రభువా, నేను కూడా అల్లర్జన మధ్య ఉన్నవాడిని. నా బ్యాక్గ్రౌండ్ అంత మంచిది కాదయ్యా, నన్ను దర్శించు. ఒకప్పుడు ఆశించేవాడిని, రకరకాల వాటిని ఆశించాను. ఆ చెడ్డ పేరుంది. ప్రభువా, నాను విసర్జించబడ్డాను. నన్ను ఎవరు ఎన్నిక చేయలేదు, ఎవరు గౌరవించలేదు, నన్ను ఎవరు కూడా కేర్ చేయలేరు. నన్ను వాడుకో. ప్రభువుకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. దేవుడు నిన్ను హెచ్చించి వాడుకుంటాడు. మహిమగల వారిగా దేవుడు మారుస్తాడు. భూమిని తలకిందులు చేసేవారుగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభువుని స్వీకరించు. నీకోసమే 2026 సంవత్సరాల క్రితం మానవుడిగా తెలిసాడు. నేను గొప్పవాడిగా చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, మహిమలోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు. ఇంకెంతకాలం నిర్లక్ష్యం చేస్తావు? జీవితాన్ని మార్చుకోకుండా ఎంతకాలం ఏమి సాధిస్తావు? కోపాల చేత, పాపాల చేత సాధించేది ఏమీ లేదండి. సాధించేది ఏమీ లేదు. ఈరోజు పచ్చిగా ఉన్నాం, రేపు ఇదే టైం కల్లా మట్టిలో పెడతారు మనల్ని. దేవుడు మర్చిపోతాడు. రేపు ఇదే టైం కల్లా తండోపతండాలుగా నీ గురించి అంగలార్చే వాళ్ళు వస్తారు, నా గురించి అంగలార్చే వాళ్ళు వస్తారు. ఒక క్షణం మాత్రం ఉండే జీవితం. మార్పు చెందుదాం. దేవుడిచ్చే కొత్త పేరు కలిగి బ్రతుకుదాం. ఈ కోడికలో ఇంకా క్రీస్తు ప్రేమను ఎరగకపోతే ఆయన నీ కోసం దినమెల్లా చేతులు జరుపుతున్నాడు. సోదర, ప్రభువా, నేను పాపిని, ఒక యెఫ్తా వలె, ఒక పేతురు, యాకోబు వలె, ఆంద్రేయ వలె ప్రభు దర్శించినప్పుడు కాదనకు. హృదయంలో మార్పు చెంది ప్రభు కోసం జీవించండి. మీరు ఇంకెలా నమ్ముకుని బ్రతకాల్లో దేవుడు తన యొక్క వాక్యం ద్వారా బయలుపరుస్తాడు. మమ్మల్ని సంప్రదించండి, పెద్దల్ని సంప్రదించండి, వాక్య అనుభవంలో వారిని సంప్రదించండి, బలపరుస్తారు, దేవుని కోసం సిద్ధపరుస్తారు. అలాంటి కృప పొందుకొని సంతోషంతో ఇంటికి వెళ్ళాలని తెలియపరుస్తూ ఈ వాక్యమును ముగిస్తున్నాడు. దేవుడు ఈ మాట దీవించి ఆశీర్వదించాడు.